మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఇరాన్ యుద్ధం ప్రపంచ ఇంధన ముఖ చిత్రాన్ని వేగంగా మార్చేస్తోంది. చమురు, గ్యాస్ సరఫరాలు అంతరాయం కారణంగా ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని అనేక దేశాలు అంధకారంలో మునిగిపోతున్నాయి. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఇప్పుడు అనేక దేశాలు అణు విద్యుత్ వైపు చూస్తున్నాయి. దశాబ్దాలుగా అణుశక్తికి దూరంగా ఉన్న దేశాలు సైతం ఇప్పుడు కొత్త రియాక్టర్ల నిర్మాణానికి పచ్చజెండా ఊపుతున్నాయి. ఇరాన్ యుద్ధ ప్రభావం సామాన్యుడి జేబుపైనే కాదు, వివిధ దేశాల ఇంధన విధానాలపై కూడా పడింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యం నుంచి వచ్చే చమురుపై ఆధారపడిన ఆసియా దేశాలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తన అణు విద్యుత్ కేంద్రాల ఉత్పత్తిని దక్షిణ కొరియా భారీగా పెంచింది. మే నెల నాటికి మరో 5 రియాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. 2011 ఫుకుషిమా ప్రమాదం తర్వాత అణు విద్యుత్తుకు దూరంగా ఉన్న జపాన్, తైవాన్ ఇప్పుడు తమ విధానాన్ని మార్చుకున్నాయి. జపాన్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద అణు ప్లాంటును పునః ప్రారంభించగా అమెరికాతో $40 బిలియన్ భారీ ఒప్పందం చేసుకుంది. ఇంధన ఎమర్జెన్సీ ప్రకటించిన ఫిలిప్పీన్స్ ఏళ్ల క్రితం నిలిపివేసిన న్యూక్లియర్ ప్లాంట్లను మళ్లీ తెరిచే యోచనలో ఉంది. వియత్నాం రష్యాతో కొత్త అణు రియాక్టర్ల కోసం ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ కొరతతో అల్లాడుతున్న ఆఫ్రికా ఖండంలో సుమారు 20కి పైగా దేశాలు అణుశక్తి వైపు అడుగులు వేస్తున్నాయి. కెన్యా, రువాండా వంటి దేశాలు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లపై ఆసక్తి చూపుతున్నాయి. ఇవి తక్కువ ఖర్చుతో, తక్కువ స్థలంలో వేగంగా విద్యుత్తును అందిస్తాయి. ఈ పరిణామాల మధ్య అగ్రరాజ్యాల మధ్య మళ్లీ న్యూక్లియర్ వార్ మొదలైంది. ఆఫ్రికాలో పట్టుకోసం రష్యాకు చెందిన రొసాటమ్ ఇప్పటికే ఈజిప్ట్, ఇథియోపియా వంటి దేశాలతో ఒప్పందాలు చేసుకోగా అమెరికా తనవంతు ప్రయత్నాలు వేగవంతం చేసింది. అయితే అణుశక్తిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అణు వ్యర్థాల నిర్వహణ, రేడియేషన్ ప్రమాదాలు పొంచి ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు. యుద్ధ సమయంలో అణు కేంద్రాలపై దాడులు జరిగితే అది పెను విపత్తుకు దారితీస్తుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించుకోవడానికి దేశాలు అణుశక్తినే ఏకైక మార్గంగా ఎంచుకుంటున్నాయి.